ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని భారత్‌కు అందించి టైటిల్‌ను అందించిన తర్వాత భారత వన్‌డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అతను చివరిసారిగా ఐపీఎల్ 2025లో ఆడిన సంగతి తెలిసిందే. అయితే అసలు రోహిత్ శర్మ గురించి చెప్పాలి అంటే ఒక వీడియో సరిపోదు. అతను ఒక క్రికెట్ లెజెండ్. సాధారణంగా క్రికెట్ అనే ఒక గేమ్‌లో భారతదేశానికి సంబంధించి ఎంతో మంది లెజెండ్స్ ఉన్నారు. కానీ రోహిత్ శర్మ అందులో ప్రత్యేకమైన వాడు. చాలా డౌన్ టు ఎర్త్‌గా ఉంటూ, చాలా నార్మల్‌గా భారత జట్టులోకి అడుగుపెట్టి, అంచెలంచెలుగా ఎదుగుతూ, ముఖ్యంగా ఐపీఎల్‌లో ముంబై జట్టుకు తను సాధించిన 5 ట్రోఫీలు తన జీవితాన్ని మార్చేశాయి. అందుకనే బహుశా ముంబై జట్టుని ఇంకా రోహిత్ శర్మ విడవకుండా ఉన్నాడు. వాళ్ళు ఎన్ని అవమానాలు చేసినప్పటికీ కూడా. అయితే బంగ్లాదేశ్‌తో జరిగే వన్‌డే సీరీస్‌లో అతను తిరిగి వస్తాడని భావించారు. కానీ సీరీస్ వచ్చే ఏడాది వరకు వాయిదా పడింది. ఒకవైపు అతన్ని వన్‌డే ఫార్మాట్ నుంచి కూడా తొలగించవచ్చు అన్న వార్తలు వస్తున్నప్పటికీ, మరోవైపు రంజీ ట్రోఫీలో అతని చారిత్రాత్మకమైన ఇన్నింగ్స్ మరోసారి వార్తల్లో నిలిచింది. డిసెంబర్ 15, 2009న ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో రంజీ ట్రోఫీ సూపర్ లీగ్ మ్యాచ్ జరిగింది. ఇందులో ముంబై, గుజరాత్ జట్లు ముఖాముఖి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన కెరియర్‌లో అత్యంత చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌లో ఒకటి ఆడాడు. అయితే అతను గుజరాత్ బౌలర్లను చిత్తు చేసి 309 పరుగులతో అజేయంగా నిలిచాడు. ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 648కి 6 వికెట్ల వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి ఆ స్కోర్‌ని సాధించింది. గుజరాత్ కూడా బానే పోరాడింది. 502 పరుగులు చేసింది. కానీ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయినప్పటికీ ఈ మ్యాచ్‌లో అతిపెద్ద హైలైట్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్. ఇది దేశీయ క్రికెట్ చరిత్రను సువర్ణ అధ్యాయంగా జోడించింది. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ శైలి పూర్తిగా భిన్నంగా ఉండింది. అతను వరుసగా 4లు, 6లు కొట్టి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతని ఆత్మవిశ్వాసం గుజరాత్ బౌలర్లు పూర్తిగా నిస్సహాయంగా కనిపించారు. ఈ సమయంలో అతన్ని ఔట్ చేయడానికి మొత్తం జట్టంతా కూడా చెమటోడ్చింది. రంజీ వంటి సాంప్రదాయమైన ఫార్మాట్‌లో ఇంత దూకుడుగా, సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడడం చాలా అరుదు. అయితే ఈ ఇన్నింగ్స్ రోహిత్ శర్మ కెరియర్‌లో చాలా పెద్ద మలుపు. ఈ ట్రిపుల్ సెంచరీ వల్ల అతను ఆ సమయంలో టీమిండియాలో తన స్థానాన్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడుతూ ఉండేవాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత సెలెక్టర్లు అతని ప్రతిభను గుర్తించారు. రోహిత్ దేశీయ క్రికెట్ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు వేగంగా మారిన సమయం ఇదే. అయితే రోహిత్ శర్మ 2007లో ఐర్లాండ్‌తో జరిగిన వన్‌డేలో తన కెరియర్‌ని ప్రారంభించాడు. అంటే వన్‌డే ఫార్మాట్ అనేది తనకి ఫస్ట్ అన్నమాట. తన కెరియర్ ప్రారంభంలో రోహిత్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ చేసేవాడు. ఆ తర్వాత 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి మొన్నటి వరకు కూడా రోహిత్ శర్మ ఓపెనర్‌గానే ఆడుతూ వచ్చాడు. అతను ఓపెనింగ్ చేస్తూ అనేక రికార్డులను సృష్టించాడు. రోహిత్ శర్మ వన్‌డే కెరియర్ గురించి మాట్లాడుకుంటే అతను 273 మ్యాచ్‌ల్లో 48 సగటున 11,000 పరుగులు చేశాడు. ఇందులో 58 హాఫ్ సెంచరీలు, 32 సెంచరీలు ఉన్నాయి. అయితే వన్‌డే చరిత్రలో 3 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్ రోహితే. వన్‌డే చరిత్రలో రోహిత్ శర్మ అత్యధిక స్కోర్‌ను కలిగి ఉన్నాడు. 2014లో ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకపై 264 పరుగుల చారిత్రాత్మకమైన ఇన్నింగ్స్ ఆడాడు. వైట్ బాల్ క్రికెట్‌లో రోహిత్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌లో ఒకడుగా పేరుగాంచాడు. ఏది ఏమైనప్పటికీ అంటే తను జట్టులో ఉన్నా, రిటైర్ అయినా, ఏం చేసినా కూడా రోహిత్ శర్మ ఒక హిట్ మ్యాన్. ఒక సూపర్ డూపర్ లెజెండ్. క్రికెట్‌లో తనకు తానే ఒక పేజీని లిఖించుకున్నాడు. అది కూడా సువర్ణ అక్షరాలతో. తను ఆ క్రికెట్ ఆడినా, ఆడకపోయినా ఎప్పటికీ ఫ్యాన్స్ మదిలోనే ఉంటాడు. ఆల్ ది బెస్ట్ రోహిత్. మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.